ప్రియమ్మా, నా తల్లి, నా బంగారు కొండ, నువ్వు చచ్చిపోయి చాలా తప్పు చేశావమ్మా. నన్ను వారసుడు లేని అనాథను చేశావమ్మా. ప్రియమ్మా. మహేంద్ర, వారసుడు లేడని ఎందుకు బాధపడుతున్నావు? మన ప్రియమ్మ కడుపున పుట్టిన బిడ్డ ఉన్నాడు. వాడు నీ కూతురు కొడుకు. వాడి తండ్రి ఎవరో లోకానికి తెలియదు. తాతవి నువ్వు. బోధపడితే ఇంక నువ్వు బాధపడవు. వ్యక్తి విచక్షణారహితంగా ప్రవర్తించి ప్రముఖ పారిశ్రామికవేత్త శ్రీ మహేంద్ర గారి కుమార్తె చిరంజీవి ప్రియను తను ముందుగానే పెళ్లి చేసుకున్నట్టు చట్టాన్ని మోసగించి వారి పరువు ప్రతిష్టలకు భంగం కలిగించడమే కాకుండా చివరకు ప్రియమూర్తికి కూడా కారకుడయ్యాడని ప్రాథమిక పోలీసు విచారణలో సాక్ష్యాధారాలతో సహా వెల్లడైంది. చూశావా కేసు ఎలా తారుమారైందో? అయినా ఆఫ్టర్ ఆల్ మెకానిక్ గాడివి. నువ్వెంత, నీ బతుకెంత. ఇవాళ జైల్లో ఉన్నావు, రేపు నిన్ను మహేంద్ర గారు ఏం చేస్తారో ఎవరికీ తెలియదు. నిన్ను ముక్కలు ముక్కలుగా నరికి కుక్కలకు ఫుడ్గా పడేయచ్చు. ఓ, ఆయన గారివి చాలా కాస్ట్లీ కుక్కలు. బహుశా నీ చీప్ మాంసం తినకపోవచ్చు. ఎంత పొగర్రా మూగవెధవా! కూస్తున్నావు? బాబు గురించి ఇంకొక మాట మాట్లాడేవో నాలుగు తెగ్గొస్తాను. నువ్వు మోగవాడేవి కాదు నాన్న. నీకు మాట తప్పకుండా వస్తుంది. ఆ భగవంతుడు నీకు అన్యాయం చేయడు. నా బిడ్డను తీసుకెళ్ళదు. వదలు, వదలు. వాడు నా బిడ్డ. నీ కొడుకు కాదు, నా కూతురి కొడుకు. నా వంశానికి ఏకైక వారసుడు. నా అండర్ వరల్డ్ కింగ్డమ్ కి కింగని చేస్తాను. చీకటి ప్రపంచానికి రేపటి మహారాజుని చేస్తాను. పాలు తాగే ఈ పసివాణ్ణి పచ్చి నెత్తురు తాగే రాక్షసుడు చేస్తాను. రాను రాను వాడి అరాచకాలకు అంతు లేకుండా పోతుంది. వాడు మామూలు చావు చావడు, దిక్కులేని కుక్క చావు చేస్తాడు. పాపం బాబు వాళ్ళ నాన్న కోసం ఎంత బెంగ పెట్టుకున్నాడో ఏమిటో. నిజమే, కానీ జాలిపడ్డం తప్ప ఇప్పుడు మనం ఏం చేయగలం? ఎందుకు చెలా? అసలు బాబుని తీసుకెళ్ళడానికి వాడికి ఏం అధికారం ఉంది? పదండి, వెళ్ళి మన బాబుని మనం తీసుకొచ్చేద్దాం. తండ్రి కొడుకులు వేరు చేయడానికి నీకు మనసు ఎలా వచ్చిందయ్యా పెద్ద మనిషి అని నలుగురిలో పట్టుకుని దులిపేస్తాను. 10 మందిలో తలెత్తుకోలేకుండా చేస్తే తనే చచ్చినట్టు బాబుని తెచ్చిస్తాడు. అప్పుడు కూడా ఇవ్వలేదనుకో, 2 చెంపలు చెళ్ళు మనిపిస్తాను. ఏమనుకుంటున్నాడో ఏంటో. చూడండి, మీ అందరికీ ఆ మహేంద్ర రామకృష్ణకు జరిగిన అన్యాయంలో ఓ కూతురికి తండ్రిగా మాత్రమే తెలుసు. కానీ అతను కేవలం ఒక వ్యక్తి కాదు, తన కనుసైగలతో ఈ దేశాన్నే శాసించగలడు. అలాంటివాడు రామకృష్ణ కొడుకును తన వారసుడిగా చేయటానికి నిర్ణయించుకున్నాడంటే నాకు తెలిసి దాన్ని ఆపగలిగే శక్తి ఆ భగవంతుడికి కూడా ఉండదు. ఈ కలకత్తా నుంచి నేను తిరిగి వెళ్ళేది నా కొడుకుతోనే. బాబు ఇంకా నిద్రలేవలేదా? లేదయ్యా. బాబు ఎవరు? తమరి మనవడు. నో, నా వారసుడు, కాబోయే గాడ్ ఫాదర్. గాడ్ ఫాదర్ ఎలా ఉండాలి?
శత్రువులకి నిద్ర లేకుండా చేయాలి. వాళ్ళ గుండెల్లో నిద్రపోవాలి. ఇలా మంచం మీద కాదు. మై డియర్ లిటిల్ స్టార్, ఉదయాన్నే లేవాలి. లేచి చక్కగా రెడీ అవ్వాలి. గుడ్. అవును, నీకు ఈత కొట్టడం వచ్చా? రాదా? ఎందుకు రాదు? బస్ పద్మావతి పద్మావతి ఏం చేస్తున్నావు? వాసు రసిన ఉత్తరాలు అయ్యో తగలబెడుతున్నా. అయ్యో అదేమిటమ్మా, వాసు ఎంతో ప్రేమతో రాసిన లవ్ లెటర్స్ అలా తగలబెట్టేస్తున్నావు? ఆ వాసుగడి పెరిగితే మిమ్మల్ని కూడా మంటలు తోసేస్తాను. నన్నెందుకు తోసేస్తావమ్మా? అంత ఒళ్ళు మండిపోతుంది వాడంటే. ప్రేమట ప్రేమ. మీరేటండి. ఎరా అరే అసలు నీకు ప్రేమంటే అర్థం తెలుసా? నాకా? ప్రేమ దోమ అంటూ మాయ మాటలు చెప్పి నన్ను నమ్మించి ఇక్కడ తీసుకొస్తావా? నేనా? నా నగలు తీసుకొని పారిపోతావా? నేను నగలు తీసుకొని పారిపోవడం ఏమిటి తల్లి? ఇక్కడ ఎవరికి తెలియదు కాబట్టి సరిపోయింది. లేకపోతే నేనే వాసనకు చితక బాధేవాళ్ళు. ఒరేయ్, ప్రేమ అంటే చచ్చుపుచ్చు కవితలు రాయటం, రక్తాలతో ఉత్తరాలు రాయటం కాదురా. దాన్ని పైత్యం అంటారు, ప్రేమ అనరు. భార్య చనిపోయినా ఇంకా ఆ రూపాన్ని గుండెల నిండా నింపుకొని ఆరాధిస్తున్నా రామకృష్ణదిరా ప్రేమంటే. ఇంత చిన్న వయసులో నీకు ఇన్ని కష్టాలు వచ్చాయమ్మా? ఏంట్రా నన్ను ఈ స్థితికి తీసుకొచ్చి పైగా పైగా జాలి పడతావా? నేను జాలి పట్టమేంటమ్మా? నేను అసలు వాసనే కాదు. నువ్వు వాసు కాదని నాకు తెలీదా ఏంటి? వాసు మీద కసి తీర్చుకోవాలి. వాడిని ఎలాగైనా చచ్చేట్టు కొట్టాలి. అందుకని నిన్ను వాసు అనుకొని కొడతాను. నన్ను వాసు అనుకొని కొడతావా? ఏమనుకోకే. అమ్మా చచ్చిపోతానమ్మాయి. అమ్మా ఏంటమ్మా అలా కొడతావు? అయ్యో అయ్యా 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 అయ్యా. ఇప్పుడు ఏం చేస్తావు పద్మావతి? ఏం చేస్తాను? ఏమైనా చేస్తాను. కలకత్తాకొచ్చి మోసపోయానని నేనేం బాధపడలేదు. నా కాళ్ళ మీద నేను నిలబడతాను. ఏదో కొంచెం సంగీతం డాన్స్ వచ్చుగా పిల్లలకి నేర్పిస్తూ ఉండిపోతాను. అంతేకాని వాడెవడో మోసం చేశాడని నా జీవితం మాత్రం పాడు చేసుకోను. నేనేమంత లౌక్యం లేదని కాను. ఎక్కడికి వెళ్తున్నారు? బాబు ఆచూకీ తెలుసుకోవడానికి. అది కాదు. ఇట్స్ ఓకే. గాయం మానేంత వరకు బయటికి వెళ్ళకపోవడం మంచిదేమో. అలాగని ఎంతకాలం నేను दादा 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 आपका बच्चा जल्दी मिलने के लिए मैंने काली माँ की पूजा कर कर आया. आप चिंता मत करो, बाबू जरूर दुरुकुताड़ू. నాకు ముద్దు ఎందుకు ఇచ్చావు దాదా? నువ్వు నాకు హెల్ప్ చేసావు కదా, అందుకు గిఫ్ట్గా ఇచ్చాను. फिर आपका भी हेल्प किया ना, అక్కకి ముద్దు ఇస్తావా? आता हूँ. चलो होटल चलते हैं. हाँ? कार यहाँ पार्क किया, कहाँ गई? अरे కార్ ఇక్కడ పెడితే అక్కడికి ఎలా వెళ్ళింది? క్యా? నథింగ్. చెప్పు, నా కొడుకు ఎక్కడున్నాడు? నాకు తెలియదు, నన్ను నమ్ము. మా మహేంద్ర గారు మూమెంట్ సెట్, ఆయన ఎప్పుడు ఎక్కడ ఉంటారో మాకు కూడా తెలియదు. అయితే నీ మీద పెంకపడి నీ కొడుకు ఆరోగ్యం పాడైంది. పరిస్థితి చాలా సీరియస్గా ఉంది. ఎక్కడెక్కడో డాక్టర్లు చూపిస్తున్నారు. నన్ను నమ్ము, నాకు తెలియదు ప్లీజ్. ఎందుకంటే నాకు తెలియదు, నన్ను వదిలేదు ప్లీజ్.
నేను బాబుని చూశాను పద్మ, వాడు నాకు కనిపించాడు. ఎక్కడ? ఎందుకు అలా చూశాను? ఎదురుగా బాబు ఉన్నాడు. డాక్టర్ల పక్కన బిక్కు బిక్కుమంటూ కూర్చొని నా చిన్నగాడు కనిపించి మాయమైపోయాడు పద్మ. నా బిడ్డ కండిషన్ చూస్తుంటే ఎందుకు నాకు దక్కడే చచ్చా. బాబుని ఎలాగైనా సరే దక్కించుకుంటాను. నా బాబుని దక్కించుకుంటాను పద్మ. అలాగని వెనక ముందు చూసుకోకుండా వెళ్తే ఎలా? నీకేదైనా అయితే నీకు బాబు ఎంత ముఖ్యమో బాబుకి నువ్వు కూడా అంతే ముఖ్యం. నిన్ను జాగ్రత్త చూసుకోవాలి. అటు చూడు, బెంగాల్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో కల్చరల్ ప్రోగ్రామ్స్. ముఖ్య అతిథి శ్రీ మహేంద్ర.